హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. గౌతమ మహర్షికి అహల్యకు నలుగురు కుమారులని ఈ అహల్య వృత్తాంతంలో ఇదివరలో తెలుసుకున్నాం. మరి ఆ వృత్తాంతంలో మరో భాగంగా ఇప్పుడు ఆ నలుగురు కుమారులు ఎవరు అనేది తెలుసుకుందాం. శతానందుడు, అలాగే శరద్వాన్, శిరాగారి, వామదేవుడు, ఈ నలుగురు పిల్లలు అటు గౌతమ మహర్షి యొక్క శాపానికి గురైనటువంటి అహల్య దగ్గర ఎటు తల్లి లేని పిల్లలు అయిపోయారు కాబట్టి జనక మహారాజు కొలువులో వీళ్ళని ఆ యొక్క ప్రాంగణంలో ఉంటే దేవాలయాలను పూజారులుగాను, ఆ తర్వాత ఉపన్యాసకర్తలుగాను, వేదాలు నేర్చుకునే వేద పండితులుగాను నిర్ణయించడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఇంతకుముందు అనుకున్నాం అహల్య ఎంత అందగత్త అంటే, అహల్య అనే పేరు ఎందుకు పెట్టారంటే బ్రహ్మదేవుడు హల అంటే నాగలి. నాగలికి ఎన్ని వంకరలు ఉంటాయి? ఇట్లా వంకరలు ఉంటాయి నాగలికి, దున్నేటట్టు నాగలికి హల. వంకరగా ఉన్నది నాగలి, హలము, హల. మరి వంకర లేదు అహల్య, అహల్య. వంకరితనం లేనిది అహల్య. ఈ వంకరితనం అనేది దేహ సౌందర్యాన్ని గురించే కాదు, అంతర్గతంగా వంకరత్వం లేదు అని గూఢార్థంతో, అంటే ఎంత గొప్ప సాధ్యం మనకి అర్థమవుతుంది. అందంలోనూ, గుణంలోనూ, శరీర తత్వంలోనూ ఎక్కడా కానీ వంకరత్వం లేదు, లేనిదే అహల్య అని బ్రహ్మదేవుడు ఆ యొక్క పేరును నిర్ధారించడం, గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వీరికి నలుగురు కుమారులు. వాళ్ళు తల్లి లేని పిల్లలుగా ఉన్నారు కాబట్టి జనక మహారాజు కొలువులో ఉంటారు. అక్కడ గౌతమ మహర్షి ఆశ్రమంలో రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు కొంతకాలం అక్కడ విశ్రమించి ఆ తర్వాత జనక మహారాజు కొలువుకు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత విశ్వామిత్రుని యొక్క సలహాలతో, ఆ యొక్క జనక మహారాజు కొలువులో ఉన్నటువంటి పెద్దల సలహాలతో ఈ యొక్క స్వయంవరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రామలక్ష్మణుడు, విశ్వామిత్రుడు అక్కడ ఉన్నప్పుడు వారికి పరిచర్యలు చేసేందుకు ఈ యొక్క నలుగురు పిల్లల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జనక మహారాజు. అప్పుడు ఆ నలుగురు పిల్లలు ఆ శ్రీరామచంద్రుడికి చెప్తారు, అయ్యా మేము ఋషిపుత్రులము, మా అమ్మగారు అహల్య అనగానే శ్రీరామచంద్రుడు చెప్తాడు, మీ అమ్మగారికి నేను శిరస్సు వంచి నమస్కరించాను అని. సాక్షాత్ మహావిష్ణువే అహల్య యొక్క శీలానికి చేయని తప్పుకు పడినటువంటి బాధకు ఆ విముక్తి పొందే సమయంలో కొన్ని వందల సంవత్సరాలు అలా ఉన్నందుకు ఆ మహావిష్ణువు ఆ స్పర్శతో ఆమె సశరీరంగా అయినందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తాడు శ్రీరామచంద్రుడు. ఈ విషయాన్ని పిల్లలకు కూడా తెలియజేస్తాడు. అప్పుడు పిల్లలు, అయ్యా విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఋషియే కాదు రాజఋషి ఆయన అని విశ్వామిత్రుని యొక్క పూర్వచరిత్రనంతా తెలియజేస్తారు. అంతటి గొప్ప రాజఋషికి శిష్యులుగా మేము ఉన్నందుకు మా జన్మ తరించింది అని చెప్పి మహావిష్ణువు కూడా అనుకుంటాడు. మహావిష్ణు స్వరూపంలో శ్రీరామచంద్రుడు అనుకుంటాడు. అయితే విశ్వామిత్రుడు కూడా నా శిష్యుడు శ్రీరామచంద్రుడు ఆషామాషి శిష్యుడు కాదు, ఈయన సాక్షాత్ మహావిష్ణు స్వరూపమే అని శ్రీరామచంద్రుడు నిద్రలేక ముందే శిష్యునికి నమస్కారం చేస్తారు. ఇది అపచారమే. అయినా ఇక్కడ కౌశల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాధ్వలం కర్తవ్యం దైవమాహినం అంటూ ఆ విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుని మేల్కొలుపుతూ నమస్కరిస్తాడు. చూడండి, ఇక్కడ గురు శిష్యుల బంధంలో శిష్యుడిగా సాక్షాత్ మహావిష్ణువు వచ్చినందువల్ల నిద్ర లేకముందు శ్రీరామచంద్రుడు నిద్ర లేస్తే
విశ్వామిత్రుడు నమస్కారం పెట్టేదానికి లేదు. నిద్రలేక ముందే కౌశల్య సుప్రజారామ అంటూ ఆయన్ని మేల్కొలుపుతాడు విశ్వామిత్రుడు, నమస్కారంతో మేల్కొలుపుతాడు. ఇలా రామాయణంలోని ప్రతి ఘట్టం అసలు పూర్వంలో మనిషి అన్న తర్వాత ఎలా ఉండేవాళ్ళంటే జ్ఞానాన్ని సంపాదించి భగవద్ దర్శనం చేసుకోవాలనే తపన పడేవాళ్ళే మనుషులు. మానవ జన్మకు సార్థకత కూడా అది. మరి ఈనాడు జ్ఞానాన్ని సంపాదించకపోవడమే కాకుండా అజ్ఞానులుగా భగవంతుని విమర్శిస్తూ భగవంతుని దర్శనం అవసరం లేదనుకుంటూ భగవంతుని విమర్శించే వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో. మరి వీళ్ళని మానవులు అనాలన్నా ఇంకేమనాలన్నా మనకే అర్థం కాదు. కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు అంతో ఇంతో జ్ఞానం సంపాదించి భగవద్ దర్శనం కోసం నామస్మరణ చేయడం ఎంతో శ్రేష్టం, మానవ జన్మకు సార్థకత కూడా. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.